అయ్యో ఆకాష్ గారు, నేను ఇలాంటి బట్టలు ఎప్పుడు వేసుకోలేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. భూమి, ఇలా అంటే ఏంటి భూమి? ఇది నేను తెప్పించిన బట్టలు కాదు. దయచేసి అర్థం చేసుకొని ఈ బట్టలు వేసుకొని ఇక మనం ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం. లేదంటే నీ వల్ల నేను అనుకున్న గోల్ కూడా రీచ్ కాలేకపోతున్నాను. నేను ఇది ఇంటర్నేషనల్లో సెలెక్ట్ కావాలని డే అండ్ నైట్ చాలా కష్టపడ్డాను. ఇప్పుడు అంత వృధా చేస్తావా భూమి అనుకుంటూ ఇక ఆకాష్ చెప్పగానే ఇక అప్పుడే శారద వచ్చి, భూమి భూమి అయ్యో ఇక్కడనే ఉన్నారా, మనం త్వరగా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి. ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నావేంటి, అసలు ఏమైంది, అంత టెన్షన్ పడుతున్నావేంటి అనుకుంటూ భూమి చెప్పగానే, అమ్మ భూమి భూమి ఏంటత్తయ్య చెప్పత్తయ్య. భూమి, ఆ ఎస్పీ సూర్య ఇక్కడికి వచ్చారు. ఏంటి, సూర్య గారు ఇక్కడికి వచ్చారా? మనం త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఇక బ్యాగ్ సర్దుకోగానే ఇక ఆకాష్ మాత్రం, భూమి భూమి ఏం చేస్తున్నారు మీరు? ఆ సూర్య ఎవరు? ఎందుకు తనని చూసి ఎందుకు భయపడుతున్నారు? అయ్యో ఆకాష్ గారు, ఇదంతా మీకు తెలియదు, మీరు ఇక్కడనే ఉండండి, మేము వెళ్ళిపోతున్నాం అనుకుంటూ ఇక భూమి ఇక బయటికి వెళ్ళగానే, భూమి భూమి ఆగు భూమి. ఏంటి భూమి, నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. నీ వల్ల ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యి ఇంటర్నేషనల్లో కూడా సెలెక్ట్ అవుతానని ఊహించానే తప్ప ఇలా చేయకుండానే వెళ్ళిపోతావని అస్సలు అనుకోలేదు. ఇక నీ అవసరం అయిపోవడంతోటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? సరే, మీ అత్తయ్య గారికి కూడా చెప్తాను, నేను గగన్ని కాదు ఆకాష్ని అని. అయ్యో ఆకాష్, అలా చెప్పకండి. నువ్వు ఇంతగానం చేసి లాస్ట్లో మా అత్తయ్య ప్రాణాలు తీస్తావా? నువ్వు అలా చేసినావైతే నేను చచ్చినంత ఒట్టే. ప్లీజ్ ఆకాష్, అర్థం చేసుకోండి, నా పరిస్థితులు ఇప్పుడు ఏం బాగలేదు. మా ఆయన చనిపోయిన బాధలో నేనున్నాను. ఇప్పుడు సేమ్ అచ్చంగా నువ్వు మా ఆయన లాగానే ఉన్నావు. ఇప్పుడు నిన్ను చూస్తే నిజంగా గగనే అనుకొని నిన్ను ఏమన్నా చేస్తారు. నువ్వు త్వరగా ఇక్కడి నుంచి పద అనుకుంటూ ఇక భూమి మాట్లాడగానే ఇక అప్పుడే శారద వచ్చి, ఏమైంది భూమి, ఇంకా ఇళ్ళనే ఉన్నారేంటి? మనం త్వరగా వెళ్ళిపోవాలరా. అరే గగన్, మనం వెళ్ళిపోవాలరా. ఆ సూర్యగాడు ఇన్ని కుట్రలు పెట్టుకొని కూడా మళ్ళీ నీ దగ్గరికి వచ్చారు. మళ్ళీ ఏం చేస్తారో ఏమో. ఇప్పుడే దేవుణ్ణి కోరుకున్నాను, నా కొడుకుని క్షేమంగా తిరిగి తిప్పించావా అనుకొని కోరుకున్నాను. ఇప్పుడు మాత్రం మళ్ళీ నిన్నేమన్నా చేస్తే ఈ తల్లి నిన్ను తట్టుకోలేదురా. నువ్వు కూడా మాతోటే వచ్చేయి అనుకుంటూ ఇక శారద ఏడ్చుకుంటూ చెప్పగానే ఇక వెంటనే భూమిని పక్కకు తీసుకెళ్ళి, ఏంటి ఏంటి భూమి అలా మాట్లాడుతున్నావేంటి? నువ్వు చేయబట్టి నేను మీతోటి వస్తే ఇప్పుడు నా ప్రోగ్రామ్ ఏం కావాలి? నేను చిన్నప్పటి నుంచి గోల్ పెట్టుకొని ఇందులో సెలెక్ట్ కావాలని అనుకున్నాను. ఇప్పుడు నువ్వు చేపట్టి ఎలా అవుతుంది ఏంటి భూమి అనుకుంటూ ఇక ఆకాష్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే శారదను తీసుకెళ్ళి, అత్తయ్య అత్తయ్య, ఇప్పుడు గగన్ ఇక్కడుంటేనే మంచిది, మాతో పాటు వస్తే ఇప్పుడు ఆ సూర్యగాడు మనని ఎంక్వైరీ చేసుకుంటూ బావను చంపేస్తాడు. బావ ఇక్కడుంటేనే సేఫ్ అనుకుంటూ ఇక వెంటనే భూమి చెప్పగానే ఇక వెంటనే శారద మాత్రం ఏడ్చుకుంటూ గగన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే భూమి బ్యాగ్లో మొత్తం సర్దుకొని ఇక నేను వెళ్ళిపోతున్నాను ఆకాష్ అనుకుంటూ చెప్పగానే ఇక ఆకాష్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎలా కంటిన్యూ చేయాలి? ఇప్పుడు నేను ఇలా చెప్తే నన్ను చెయ్యి అని అంటారు అందరూ అనుకుంటూ ఇక ఆకాష్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి శారదతో, అత్తయ్య ఇప్పుడు గగన్ ఇక్కడ ఉండడమే సేఫ్, మనతో వస్తే గగన్ని మాత్రం బ్రతకనివ్వరు అనుకుంటూ ఇక భూమి మెల్లగా మాట్లాడగానే, ఏంటి ఇంకా నేను నా కొడుకుకి దూరంగానే ఉండాలా? నేను అలా ఉండను, నేను చచ్చినా బ్రతికినా నా కొడుకుతోటే ఉంటాను అనుకుంటూ ఇక శారద మాత్రం గగన్ని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆకాష్ మాత్రం ఇక చిదరికిచ్చుకుంటూ ఉంటాడు. ఏంటి, ఇంకా నేను గగన్ లాగానే యాక్టింగ్ చేయాలా భూమి? నువ్వు మాత్రం నా కోసం చిన్న హెల్ప్ కూడా చేయట్లేదు, కానీ నేను మాత్రం ఇంకా నేను గగన్లా యాక్టింగ్ చేసి మీ అత్తయ్యను బ్రతికించాలా? ఇప్పుడే చెప్పేస్తాను, నేను గగన్ని కాదు, నేను ఆకాష్ని అని చెప్పేసరికి ఇక అప్పుడే భూమి మాత్రం, ఆకాష్ అలా చేయకండి ఆకాష్ అనుకుంటూ ఇక కాళ్ళు పట్టుకొని ఉంటుంది. ఇక ఆకాష్ మాత్రం ఇక నిల్చొని అలానే బాధగా చూస్తూ ఉంటాడు. ఇక భూమి ఆకాష్ రూమ్లోకి వచ్చి, ఏంట్రా ఎటు వెళ్ళారు ఇద్దరు? అమ్మా నేను ఇక్కడనే ఉంటానమ్మా, నువ్వు భూమితో ఇంటికి వెళ్ళు అనుకుంటూ ఇక
లోపల బాధ పెట్టుకొని ఇక ఆకాష్ మాత్రం ఇక చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే ఎస్పీ సూర్య కూడా రూమ్లోకి ఎంట్రీ ఇస్తారు. ఇక ఎస్పీ సూర్యని చూసి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక ఆకాష్ సూర్యని పట్టుకొని, ఎవర్రా రూమ్లోకి ఎందుకు వచ్చావు, నువ్వు ముందు బయటికి వెళ్ళిపో అని చెప్పేసరికి, ఏంటి గగన్, నేను వచ్చానని భయమా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, అయినా నిన్ను అంత ఎత్తు నుంచి కూడా షూట్ చేసి చంపేసినా కూడా ఇంకా బ్రతికే ఉన్నావంటే నీ నూకలు కూడా గట్టిగానే ఉన్నాయిరా, ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తాను, ఇప్పుడే షూట్ చేసి చంపేస్తాను అనుకుంటూ చెప్పేసరికి ఇక అప్పుడే భూమి వెళ్ళి, సూర్య నువ్వు అనుకున్నట్టు తను గగన్ కాదు ఆకాష్ అని చెప్పేసరికి ఇక అప్పుడే శారద ఒకటేసరిగా షాక్ అవుతుంది. ఏంటి, ఇతను నా కొడుకు కాదా ఆకాష అనుకుంటూ ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏంటి ఆకాష, ఏంటి భూమి అన్ని నాటకాలు ఆడుతున్నావా, నా కళ్ళ ముందట గగన్ని పెట్టుకొని ఆకాశాన్ని చెప్తే నేను అంత వెర్రివాళ్ళలాగా కనపెడుతున్నానా, అయ్యో సూర్య నువ్వు అనుకున్నట్టుగా గగన్ కాదు ఆకాష్ అనుకుంటూ ఇక భూమి కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏంటి వీడు నిజంగానే ఆకాశేనా అనుకుంటూ ఎస్పీ సూర్య కూడా అలానే చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే యాంకర్ వచ్చి, ఆకాష్ ఆకాష్ అంతా ఓకేనా, ఇప్పుడు రెడీ అయిపోయిందా, నెక్స్ట్ నువ్వే మీరు పర్ఫార్మెన్స్ చేయాలి, భూమి కూడా రెడీ అయిందా అనుకుంటూ రాగానే ఇక ఒకటేసారిగా ఆకాష్ మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అయితే వీడు నిజంగానే ఆకాష్ అయినా ఒకవేళ నిజంగా ఆకాష్ లాగా యాక్టింగ్ చేయాలనుకున్నా కూడా ఈ నేమ్ ఫేమ్ ఊరికే రాదు కదా, ఎన్నో రోజులు కష్టపడితేనే కదా వచ్చేది అనుకుంటూ ఇక సూర్య కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అయినా భూమి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనుకుంటూ సూర్య చెప్పగానే, అంటే అంటే గగన్ లాగా ఉన్నాడని మేము గగన్ అనుకొని వచ్చాము అనుకుంటూ చెప్పేసరికి ఇక ఒకటేసారిగా శారద కూడా ఏడుస్తూ ఉంటుంది. అంటే నా కొడుకు కాదా అనుకుంటూ ఏడవస్తూ ఉండగా ఇక సూర్య కూడా బయటికి కాల్ చేసి ఇక వెంటనే శరత్చంద్రకు కాల్ చేసి, మీ భూమి ఇక్కడనే ఉంది అనుకుంటూ ఇక వెంటనే సూర్య కాల్ చేసి శరత్చంద్రను రమ్మని చెప్తాడు. ఇక భూమి కూడా ప్యాక్ చేసుకొని ఇక బయట నిల్చొని ఉంటుంది. ఇక అప్పుడే శారద కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. భూమి ఇప్పుడు నా కొడుకు కాదా, నువ్వు అబద్ధం చెప్పావా అని చెప్పేసరికి ఇక ఒక్కసారిగా భూమి కూడా ఏం చెప్పాలో అర్థం కాకుండా ఉంటుంది. అంటే అత్తయ్య నేనే అలా చెప్పాను, ఇప్పుడు నిజంగా గగన్ అని చెప్తే గగన్ బావను చంపేస్తారు, అందుకే ఆకాశాన్ని చిన్న డ్రామా ఆడాం అంతే అనుకుంటూ ఇక చెప్పగానే, అమ్మో నిజంగానే ఆకాశ్ అనుకొని టెన్షన్ పడ్డాను అనుకుంటూ ఇక శారద కూడా ఏడుస్తూ ఉంటుంది. ఏంటి శారద ఎక్కడికి వెళ్తావు, ఇంకా ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి మేము చూస్తావు, అయినా నీ కొడుకు ఎప్పుడో చనిపోయాడు, ఇంకా నీ కొడుకు కోసం ఎదురు చూస్తున్నావు చూడు, నీ మంచితనాన్ని చూస్తే నాకు నవ్వు వస్తుంది అనుకుంటూ ఇక ఎస్వి సూర్య అనుకుంటూ ఇక బయటికి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి దగ్గరికి వెళ్ళి, ఆకాష్ భూమి నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు, నీ వల్ల నా కెరియర్ కూడా డిస్టర్బ్ అవుతుంది, నువ్వు ఎలాగైనా చేసి ఈ పర్ఫార్మెన్స్ చేసేటట్టు చూడు భూమి, ప్లీజ్ భూమి అనుకుంటూ ఇక ఆకాష్ మాత్రం ఏడుస్తూ ఉంటాడు. ఇక భూమి మాత్రం ఏం చేయలేని పరిస్థితిలో ఉంటుంది. ఆకాష్ నీకు చెప్పినా కూడా అర్థం కాదు, మరోవైపు ఏమో మా నాన్న కాల్ చేస్తున్నాడు, ప్లీజ్ ఆకాష్ నన్ను క్షమించు అనుకుంటూ చెప్పగానే ఇక అప్పుడే శరత్చంద్ర కూడా కారులో వస్తూ ఉంటాడు. ఏంటి భూమి ఇక్కడ ఏం చేస్తున్నావు అనుకుంటూ ఇక భూమిని మాత్రం శరత్చంద్ర తీసుకొని వెళ్తూ ఉంటాడు. అయినా గగన్ చనిపోయాడని తెలుసు కదా, ఇక గగన్ కోసం ఇంకా పిచ్చి దానిలా చూస్తున్నావేంటి అనుకుంటూ ఇక శరత్చంద్ర మాట్లాడుతూ వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆకాష్ గుర్తు వచ్చి, అయినా ఆకాష్ నా కోసం ఎంతగానో హెల్ప్ చేశాడు, ఇప్పుడు నేను చేయబట్టి తన కెరియర్ డిస్టర్బ్ చేయడం నేను చేసింది తప్పు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శరత్చంద్ర, ఏంటి భూమి ఏం ఆలోచిస్తున్నావు, నానా నాకు వాటర్ కావాలి తెస్తావా, దూపగా ఉంది దాహం వేస్తుంది అనుకుంటూ భూమి చెప్పగానే, సరే తీసుకువస్తాను అనుకుంటూ ఇక వెంటనే శరత్చంద్ర భూమి కోసం వాటర్ బాటిల్ తీసుకురాపోతూ ఉండగా ఇక అప్పుడే భూమి మాత్రం ఇక సారీ నాన్న నేను చేస్తుంది తప్పు అనుకుంటూ ఇక వెంటనే ఆకాష్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది భూమి. ఇక వెంటనే ఆకాష్ దగ్గరికి ఏడుస్తూ ఉంటాడు. ఇక ఆకాష్ మాత్రం ఇక అప్పుడే సైన్ పెడదామని ఇక సార్స్ పిలవగానే ఇక వెంటనే ఆకాష్ మాత్రం వెళ్తూ ఉంటాడు. ఆకాష్ ఇక్కడ సైన్ పెట్టు అని చెప్పగానే ఇక పెన్ పట్టుకోగానే
ఆకాష్ భూమి కూడా కావాలి, భూమి కూడా సైన్ పెట్టాలి, ఎందుకంటే ఇద్దరు కాబట్టి ఇద్దరు పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరు సైన్ పెట్టాలి అని చెప్పేసరికి ఇక ఒకటేసారిగా ఆకాష్ మాత్రం ఇక షాకింగ్గా చూస్తూ ఉంటాడు. సార్ అంటే నేను ఒక్కరిని పెడితే సరిపోతుంది కదా, భూమి ఎందుకు అని చెప్పేసరికి లేదు ఆకాష్, ఇద్దరు పెట్టాలి, ఎందుకంటే ఈ ప్రోగ్రాం ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి ఇద్దరు సైన్స్ ఉండాలి అనుకుంటూ చెప్పేసరికి ఇక వెంటనే ఇక ఆకాష్ మాత్రం ఇక మొత్తం చెప్పేద్దామని అనుకుంటూ ఉండగా ఆకాష్ నేను కూడా పెడతాను అనుకుంటూ ఇక భూమి కూడా ఎంట్రీ ఇస్తుంది. ఇక ఒకటేసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఆకాష్. ఇక వెంటనే భూమి కూడా సైన్ పెట్టేసి ఇక రెడీ అవ్వడానికి వెళ్తూ ఉంటుంది. భూమి ఇంకా రెడీ అవ్వలేదా అనుకుంటూ సార్ చెప్పగానే, సార్ అంటే అర్జెంట్ పని ఉండేది, ఇక నేను వెళ్ళాల్సి వచ్చింది, ఇక నేను వచ్చాను కదా 5 మినిట్స్లో రెడీ వస్తాను అనుకుంటూ ఇక వెంటనే రూమ్లో కూడా వెళ్తుంది. ఇక ఆకాష్ మాత్రం అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటి భూమి వెళ్ళింది కదా మళ్ళీ ఎందుకు వచ్చింది అనుకుంటూ ఇక ఆకాష్ మాత్రం అలానే చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే భూమి రెడీ అయ్యి ఇక బయటికి వస్తుంది. ఇక ఆకాష్ మాత్రం భూమిని అలానే కన్ను ఆర్పకుండా చూస్తూ ఉంటాడు. ఇక రెడీ అయ్యి బయటికి వచ్చాక ఇక వెంటనే ఆకాష్ మాత్రం భూమి దగ్గరికి వెళ్ళి, భూమి నువ్వు వెళ్ళావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు, అయినా ఈ డ్రెస్ నీకు కంఫర్ట్గా లేదు కదా. భూమి థ్యాంక్స్ భూమి, ఇప్పుడు నువ్వు చేయబట్టి నా అనుకున్న గోల్ కూడా రీచ్ అవుతాను, థ్యాంక్స్ భూమి వచ్చినందుకు అనుకుంటూ ఇక ఆకాష్ మాత్రం సంతోషంగా ఉంటాడు. ఇక ప్రోగ్రాం కూడా స్టార్ట్ అవుతుంది. ఇక ఇద్దరు కలిసి ఇక ప్రోగ్రాం కూడా వేస్తారు. ఇక సక్సెస్ కూడా అవుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేసింది శరత్ చంద్ర చూస్తే ఏం చేస్తాడో, భూమితో మాట్లాడతాడా లేదంటే ఇంకా ఏం చేస్తాడో. ఇప్పుడు ఎస్పీ సూర్య నిజంగానే గగన్ అనుకొని ఆకాష్ని చంపేస్తాడా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.